నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అనంతమైన ఈ భూగోళం గర్భంలో ఏదో ఒక తెలియని భయంకరమైన కదలిక నడుస్తోందా? ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ఖండాల్లో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల్లో ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలోనే వరుసగా భూకంపాలు వస్తే దాన్ని ఏమనుకోవాలి? ఇటీవలే దక్షిణ అమెరికాలోని వెనిజులాను 7.5 తీవ్రతతో జంట భూకంపాలు కుదిపేశాయి. ఆ భయం నుండి ప్రపంచం తేరుకోక ముందే అటు పసిఫిక్ మహాసముద్రం అవతల ఉన్న జపాన్లో 7.2 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. అదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియాలోనూ భూమి కంపించింది. 3 వేర్వేరు ఖండాలు, 3 భిన్నమైన భౌగోళిక ప్రాంతాలు, కానీ కొన్ని గంటల వ్యవధిలోనే భూమి బద్దలైంది. అసలు ఇదంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉందా? భూమి లోపల ఉన్న ఫాల్ట్ లైన్స్ అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయా? సైన్స్ దీని గురించి ఏం చెప్తోంది? ఆ వివరాలు ఈ స్టోరీలో మీకోసం వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ అంతు చిక్కని ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మెదళ్లను తొలిచేస్తోంది. సామాన్య ప్రజల్లోనే కాదు, భూగర్భ శాస్త్రవేత్తల్లోనూ దీనిపై ఓ పెద్ద చర్చే నడుస్తుంది. అసలు ఒక దేశంలో వచ్చే భూకంపం వేరే ఖండంలో ఉన్న మరో దేశాన్ని ప్రభావితం చేయగలదా? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం మొదట టెక్టానిక్ ప్లేట్స్ అంటే భూపలకాల గురించి తెలుసుకోవాలి. మన భూమిపైన ఉన్న భూభాగం అంతా ఒకే పచ్చడం లాంటిది. అది జిల్లేడు ముక్కల్ లాంటి పెద్ద పెద్ద రాతి పలకాలపై తేలుతూ ఉంటుంది. ఈ ప్లేట్లు నిరంతరం ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ లేదా పక్కకు తప్పుకుంటూ ఉంటాయి. ఆ ఒత్తిడి తీవ్రమైనప్పుడు భూకంపాలు వస్తాయి. అయితే సైంటిస్టులు చేసిన తాజా పరిశోధనల్లో ఓ షాకింగ్ నిజం బయటపడింది. ఎక్కడైనా ఒక భారీ భూకంపం వచ్చినప్పుడు, ఉదాహరణకు రిక్టర్ స్కేల్పై 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూమి కంపించినప్పుడు, అది భూగర్భంలో ఒక అణుబాంబు కంటే శక్తివంతమైన సిస్మిక్ తరంగాలను విడుదల చేస్తుంది. ఈ తరంగాలు కేవలం ఆ దేశానికే పరిమితం కావు. అవి భూమి లోపల పొరల గుండా ప్రయాణిస్తూ మొత్తం భూగోళాన్నే చుట్టేస్తాయి. అలా ప్రయాణించే క్రమంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో అప్పటికే అత్యంత ప్రమాదకరమైన ఒత్తిడితో విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫాల్ట్ లైన్స్పై ఇవి స్వల్ప ప్రభావం చూపుతాయి. దీన్ని శాస్త్రవేత్తలు రిమోట్ ట్రిగ్గరింగ్ లేదా డైనమిక్ ట్రిగ్గరింగ్ అంటారు. అంటే ఒక చోట వచ్చిన భూకంపం దానికి వేల మైళ్ళ దూరంలో నిద్రపోతున్న మరో భూకంప రాక్షసుడిని నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుందన్న మాట. అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ఈ తరంగాల వల్ల సుదూర ప్రాంతాల్లో వచ్చే మార్పులు అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. చాలా వరకు అవి కేవలం చిన్న చిన్న మైక్రో భూకంపాలను మాత్రమే సృష్టించగలవు. కానీ నిన్న వెనిజులాలోనూ జపాన్లోనూ వచ్చినంత పెద్ద భారీ భూకంపాలను ప్రేరేపించేంత బలం వీటికి ఉండదని మెజారిటీ సిస్మాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఒకే రోజు ఇన్ని దేశాల్లో పెద్ద భూకంపాలు ఎలా వచ్చాయి? దీనికి సైన్స్ చెప్తున్న ఒకే ఒక్క సమాధానం భౌగోళిక యాదృచ్ఛికత, అంటే జియోలాజికల్ కోయిన్సిడెన్స్. మన భూమిపై ప్రతిరోజు సగటున 50కి పైగా చిన్న పెద్ద భూకంపాలు వస్తూనే ఉంటాయి. సంవత్సరానికి లెక్కేస్తే దాదాపు 20,000 భూకంపాలు నమోదవుతాయి. ఇందులో 7 కంటే ఎక్కువ తీవ్రత ఉన్న భారీ భూకంపాలు ఏడాదికి సగటున 15 వరకు వస్తాయి. అలాంటప్పుడు కొన్నిసార్లు కాలచక్రంలో 2 లేదా 3 పెద్ద భూకంపాలు ఒకే రోజు లేదా ఒకే వారంలో రావడం ప్రకృతి సహజమైన ఫ్లక్చుయేషన్ మాత్రమే. వెనిజులా, కరేబియన్, సౌత్ అమెరికన్ ప్లేట్ల మధ్య ఉంటే జపాన్ అత్యంత ప్రమాదకరమైన రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉంది. ఈ రెండింటికి వేర్వేరు భౌగోళిక కారణాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ప్రపంచంలోని భూకంపాలన్నీ ఒక మాస్టర్ మైండ్ నెట్వర్క్ లాగా ఒకదానితో ఒకటి పూర్తిగా కనెక్ట్ అయ్యి లేవని సైన్స్ నిర్ధారించింది. కానీ భూమి లోపల ఎప్పుడు ఏ క్షణంలో ఏ ప్లేట్ కదులుతుందో, ఏ ఫాల్ట్ లైన్ బద్దలవుతుందో 100% ఖచ్చితత్వంతో మాత్రం ఊహించడం ఇప్పటికీ ఆధునిక సైన్స్ కూడా ఒక సవాలుగానే మిగిలిపోయింది. ఈ విశ్వంలో మనం నివసిస్తున్న భూమి ఎంత రహస్యమైందో, ఎంతటి అపారమైన శక్తిని తన గర్భంలో దాచుకుందో ఈ వరుస భూకంపాలు మరోసారి గుర్తు చేశాయి. మరి ఒకే సమయంలో వేర్వేరు దేశాల్లో భూకంపాలు రావడంపై మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.